చటం అలా కొనసాగించకపోవడం వలన వ్యవస్థలో ఈ మార్పులనేవి సంభవించినాయి. ఇది వాస్తవం. ఒక మనిషి బీదవాడుగా ఎలా మారిపోతాడో చిన్న స్టోరీ చెప్తాను జాగ్రత్తగానండి. ఎందుకంటే మన అనుదిన జీవితాల్లో ఎప్పుడూ జరుగుతున్న ఒక యథార్థమైన స్టోరీ. ఒకానొక ఆవిడి ఒక మేచూర్ ఫంక్షన్‌కి ఎళ్తది. అంటే పుష్పవతి అలంకరణ ఫంక్షన్ అని ప్రపంచంలో ఎక్కడ చేయకపోయినా భారతదేశంలో చాలా ఘనంగా చేస్తారు. అంటే ఒక స్త్రీకి మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి అద్వితీయమైనటువంటి ఒక ఫంక్షన్‌గా ఆ కార్యక్రమాన్ని భారతదేశంలో, అది కూడా మన ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతా ఉంటది. ఇలా మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్‌కి ఒక తల్లి ఎళ్తది. ఆ తల్లికి కూడా ఎదిగొచ్చిన బిడ్డ ఉంటది. ఎదిగొచ్చిన బిడ్డ ఉండడం వల్ల ఆ పుష్పవతి అలంకరణ ఫంక్షన్‌కెళ్ళిన తర్వాత, ఆ పుష్పవతి అలంకరణ ఫంక్షన్‌లో ఒక మాట అడుగుతారండి. ఏమనంటే, బేస్ పెట్టినానా? త్రిబుల్ ఎక్కువైపోయింది. బేస్ అస్సలు లేదు. హలో. ఈ పుష్పవతి అలంకరణ ఫంక్షన్‌లో ఆ ఫంక్షన్‌కి పిలిచిన వారు ఆ చిన్న బిడ్డ, ఎదిగొచ్చిన బిడ్డ యొక్క తల్లితో మాట్లాడతారు. మేమే ఇంత ఘనంగా చేస్తున్నాం కదా! మేమే ఇంత అద్భుతంగా చేస్తున్నాం కదా! మేమే అనేక మందిని కేక వేసి, ఇన్ని ఐటెమ్స్ వేసి ఫంక్షన్ చేస్తున్నాం కదా! మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే ఆస్తి పరంగా ఎక్కువ ఉన్నవాళ్ళు, మాకంటే మీరు చాలా ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినవారు కనుక మాకంటే ఎక్కువ ఘనంగా ఆ కార్యక్రమాన్ని మీరు కూడా చేస్తారు. ఆ ఫంక్షన్‌ని మీరు కూడా చేస్తారు అని ఆ తల్లితో, పుష్పవతి అయినటువంటి కుమార్తె యొక్క తల్లి మాట్లాడుతది. ఇలా మాట్లాడిన తర్వాత ఆ తల్లికి ఇంక టెన్షన్ ప్రారంభమవుతది. నా కుమార్తె కూడా ఎదుగుతుంది. బాల్య దశ దాటుకుని యవ్వన ప్రాయంలోనికొస్తే మేము ఇంతకంటే గొప్పగా, ఘనంగా చేయాలి. ఇంతకంటే హుందాతనంగా చేయాలి. ఇంతకంటే గొప్పగా అందరినీ పిలిచి వీళ్ళకంటే ఉత్తమమైన దానిలా చేయాలి అనే తలంపు ఆమెలో ప్రారంభమవుతది. అయితే ముందు చేసిన ఫంక్షన్ గలవారు కొంచెం ఆస్తిపరులు. వాళ్ళు ముందు గుండా ప్రిపేర్ అయిన వాళ్ళు. అయితే ఇప్పుడు చేయబోతున్నటువంటి ఫంక్షన్ గలవారు ఆస్తిపరులు కాదు. ఏది చేయాలన్నా అప్పు చేసే చేయాలి. ఏది చేయాలన్నా అప్పు చేసే చేయాలి. ఇప్పుడు అప్పు చేసి అంత పెద్ద ఫంక్షన్ చేస్తే, అప్పు చేసి అంత పెద్ద ఫంక్షన్‌ని నిర్వర్తిస్తే, ఆ తర్వాత అప్పులు మిగిలితే పేదరికంలోకి వెళ్ళిపోతారు. కాదంటారా? దీన్ని ఏమన్నారంటే బైబిల్ ప్రకారంగా జీవపు డంబము. దీన్నేమన్నారు? జీవపు డంబము. అంటే లేకపోయినా నలుగురిలో గొప్పగా కనపడాలి. లేకపోయినా నలుగురు మమ్మల్ని మెచ్చుకోవాలి. లేకపోయినా పలానా వాళ్ళకంటే గొప్ప స్థితిలో నేను చేయాలి. పలానోళ్ళు పెళ్లి చేశారు, అంతకంటే గొప్పగా నేను చేయాలి. పలానోళ్ళు పుట్టినరోజు చేశారు, అంతకంటే గొప్పగా నేను చేయాలి. పలానోళ్ళు ఇదిగో పలానా కార్యక్రమాన్ని ఏర్పరుచుకున్నారో ఆళ్ళకంటే గొప్పగా నేను చెయ్యాలి. నలుగురు అబ్బా! ఏం చేశారండి, ఏం భోజనాలండి అని నా గూర్చి చెప్పుకోవాలి. ఇదే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆకాంక్ష. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి జీవపు డంబం. అంటే తన డంబాన్ని 10 మందికి చూపించుకోవాలి. చూసారా? మనలో ఉన్నటువంటి సాధారణమైన డంబం ఎలాగుంటది? ఒక చీర కట్టుకున్నాం అనుకోండి ఉదాహరణకి. ఆ 10 మంది మెచ్చాలి. అమ్మో! ఇంత గొప్ప చీర కట్టుకున్నావా? ఇంత గొప్ప గొలుసేసుకున్నావా? ఇంత గొప్పగా మీరు జీవిస్తున్నారా? దాన్నేమన్నారు? జీవపు డంబము. ఇలాంటి హెచ్చులకు పోయి, చాలామంది పేదరికములో చాలా మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇలా హెచ్చులకు పోయారు. వారికి దేవుని గాని, దేవుని ధర్మశాస్త్రం గాని, దేవుడు చెప్పినటువంటి వాక్కులు గాని పాటించినట్లయితే
వారిలో ఇలాంటి జీవోపడంబం లేకుండా సాదాసీదంగా వాళ్ళ జీవితాలు సాగిపోయేవి. కానీ వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలాగ అయిపోయినాయి అంటే డంబాలకు పోయి జీవితాలు పతనాల వ్యవస్థకి చేరిపోయారు చాలామంది. అంతేకాదు